వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి వీరప్పనాయనపల్లె అనిమేల గ్రామంలో ఉన్న సంగమేశ్వర ఆలయం అండి. సంగమేశ్వరము అంటేనే మూడు నదుల త్రివేణి సంగమం అన్నమాట. అంటే పాపాగ్ని అంటే గండి నుంచి పాపాగ్ని నది అండి, బుడమలేరు, ముడుమేరు, వాహిని అనే నదుల సంగమమే త్రివేణి సంగమం అండి. అందుకే సంగమేశ్వరం అంటారు. చూసారా, పార్వతీ సమేత సంగమేశ్వర ఆలయం. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ప్రత్యేకత ఉంది. ఈ గుడి నుండి ప్రత్యేకతలే అండి, ఒక్కొక్కటి చూద్దాము. మెయిన్ ఎంటర్ అవుతూనే ఇక్కడ ధ్వజస్తంభం మీద చిలుక ఉంటుందంట అండి. ఆ చిలుకని వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారంటే, ఆ సంగమేశ్వరం నీళ్ళు ఎప్పుడైతే చిలుక తాగి ఎగిరిపోతుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్పారంట. మేము దీపారాధన చేసేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే ఫస్ట్ అమ్మవారు కనిపిస్తుందండి దక్షిణ భాగంలో. ఎప్పుడు కూడా దక్షిణ భాగంలో అమ్మవారిని చాలా రేర్గా పెడతారంట, ప్రసిద్ధమైన టెంపుల్లోనే పెడతారంట. అలాగే ఇక్కడ అమ్మవారు లలిత పార్వతీ సమేత అమ్మవారు సంగమేశ్వర ఆలయం అండి. చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుమారస్వామి పాము రూపంలో అప్పుడప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటారంట. అంటే క్షేత్రపాలకుడు ఈ గుడికి అనేసి చెప్తారండి. ఇంకొకటి సప్తర్షులు కొండపైన 12 ఋషులు తపస్సు చేసుకునే టైంలో అగస్త్య మహాముని ఈ లింగంని ప్రతిష్ఠించారంట అండి. అలా చెప్తారు, ఎందుకంటే ఋషులు పూజించుకోవడానికి ఆయన అగస్త్య మహాముని స్థాపించారని చెప్తారండి. తర్వాత ఏంటంటే కాలక్రమేణా వెళ్ళిపోగా, అంటే పురాతన కాలం చోళ పల్లవుల కాలంలోనే ఉండేదంటండి. వెళ్ళిపోతే స్వామివారు నేను ఇక్కడ ఉన్నాను, నా ప్రాణప్రతిష్ఠ ఇక్కడ ఉంది అని తెలియచేయడానికి ఒక ఆవుకి, అంటే అప్పుడు కాలంలో రాజులు మందలు ఉంటాయి కదండి, పశువులు ఉంటాయి కదా, ఆ పశువుల్లో ఒక ఆవు ఇచ్చేది కాదంటండి. చాలామంది ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. అలా ఇవ్వకపోతే కనిపెడితే అది రోజు వెళ్ళి పాలు పుట్టలో వదిలేసి వస్తుండేదంట. ఆ పుట్టలో స్వామివారు ఉన్నారంట అండి. అది చూసి ఒక ఆయన, అదే శివుడే అలా రూపంలో వచ్చి ఇక్కడ శివుడు వెలిసి ఉన్నాడు, మీరు పూజించండి అని చెప్తే ఆ విషయం రాజుకు చెప్తే పశువుల కాపరి అలాగా అది చూసిన పశువుల కాపరి ఫస్ట్గా గొడ్డలతో వేస్తారంట. నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది రాజు దగ్గర అనేసి. ఆ గొడ్డలి వెళ్ళి స్వామివారి నుదుటిని తగిలిందంటండి. ఆ గుర్తు ఇప్పటికి కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ గొడ్డలి పడగానే ఆవు కొంచెం బెదిరిందంటండి. ఆ గిట్ట కాలు గిట్ట కూడా స్వామి మీద ఉంటుందంట అండి. అనిమేల పైన కొంచెం లింగం మీద ఉంటుందండి, లోపలికి పట్టుకొని పోయి. అది అనిపిస్తుంది. అలాగ తర్వాత స్వామివారు రాజుగారు చూడటము, తర్వాత ఇలా గుడి కట్టించడము జరిగిందంటండి. ఇదే అండి సంగమేశ్వరం నది. కొంచెం వెళ్ళిన తర్వాత చుట్టూ పెద్ద నది అండి, అసలు చాలా బాగుంది. మేము కార్తీక మాసంలో వెళ్ళాము, దీపారాధన చేసాము. ఇక్కడ చాలా అంటే చాలా ప్రసిద్ధమైన కొండ మీద ఇలాగా చాలా సూపర్గా ఉందండి. నేచర్ కూడా మేము వెళ్ళి ఫుడ్ తినేసి బాగా ఎంజాయ్ చేసి వచ్చామండి. ఇది స్టోరీ. ఈయన ఇప్పటికి కూడా చాలామంది వెళ్తారంట అండి, ప్రసిద్ధమైన ఆలయం కాబట్టి. ఈషా ఫౌండేషన్ ఆయన, మళ్ళీ రామానుజాచారి వాళ్ళు అప్పుడు కాలంలో వీళ్ళందరూ వెళ్ళారంట అండి. అందరూ మళ్ళీ చూసేసి టెంపుల్ని ఈ విధంగా పునరుద్ధరించారంట అండి. థ్యాంక్ యూ. రేపు శివరాత్రి కదండి, ఇక్కడ చాలామంది భక్తులు వెళ్ళి మనకు తోచినంత సహాయం చేస్తే అక్కడ అన్నదాన కార్యక్రమాలు, పూజా సేవలు చాలా బాగా జరుగుతాయంట. నెక్స్ట్ ఇక్కడ ఏదో లాడ్జ్ కూడా ఉందండి, ఉండడానికి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ప్లీజ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.